వెల్కమ్ టు సీజీ గార్డెన్. ఈరోజు నేను మొక్కలకైతే మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఇవ్వబోతున్నానండి. ఇది నేను చూడండి, బెల్లం, అరటిపండు, కాఫీ పొడి ఈ మూడు అయితే కలిపి ముందు రోజు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ కలిపి ఒక రోజంతా పక్కన పెట్టుకొని బియ్యం కడిగిన వాటర్లో అయితే ఇవ్వాలండి. ఇవ్వండి, ఇవి బియ్యం కడిగిన వాటరు, మనం పప్పులు ఏమైనా మిగిలిపోతే కడిగిన వాటర్ ఇవన్నీ కలిపి మనం ఇలా స్టోర్ చేసుకుంటాం కదా. హాఫ్ బకెట్ అయిన తర్వాత అందులోకి ఫుల్గా వాటర్ అయితే నింపుకొని ఈ మూడు అయితే మనం ఇచ్చుకోవాలండి. ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదా, వర్షాలు పడడం వల్ల ఇందులో ఉన్న మనం వేసేవన్నీ లిక్విడ్ అంతా కూడా పైకి పోతుంది. వానపాములు కూడా మనకి పైకి వెళ్ళిపోయి చచ్చిపోతాయండి చాలా మటుకి. ఈ ఆకులు కూడా మనకి వర్షం ఎక్కువ అవ్వడం వల్ల చూసారా, ఆకులు కూడా మనకి కలర్ అయితే వెలిసిపోయినట్టు, మొగ్గ అయితే వాడిపోయినట్టు అయిపోతాయి. అందువల్ల నేను ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఇవ్వబోతున్నానండి. ఇందులోకి ముందుగా బెల్లం అయితే బాగా కలుపుకొని వేసుకోవాలండి. తర్వాత ఈ కాఫీ పొడి ఉంటుంది కదా, ఈ కాఫీ పొడి మనకి ఆకులు పచ్చగా ఉండడానికి ఉపయోగపడుతుంది. బెల్లం వేసుకున్నాం కదా, ఆ బెల్లం ఏమో వానపాములు అవి చనిపోకుండా మళ్ళీ వృద్ధి చెందడానికి బెల్లం బాగా ఉపయోగపడుతుందండి. ఈ అరటిపళ్ళు, పువ్వులు అన్నీ బాగా రావడానికైతే ఉపయోగపడుతుంది. ఈ మూడు కలిపి ఈ బియ్యం కడిగిన వాటర్లోని మనం ఇచ్చుకున్నామంటే మళ్ళీ పువ్వులు అయితే స్టార్ట్ అవుతాయండి. వర్షాలు పడేటప్పుడు మనం లిక్విడ్స్ అవి ఇలా ఇస్తూ ఉండాలండి. ఇవ్వడం వల్ల మనకు మళ్ళీ పువ్వులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నేను ఇలాగే ఇస్తూ ఉంటానండి. ఎప్పుడు వర్షం పడినా 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక రోజు ఇలా తయారు చేసుకొని దాన్ని ఒక రోజంతా ఉంచేసి తర్వాత రోజు మొక్కలకైతే నేను ఇస్తూ ఉంటానండి. ఇలాగా చూడండి, మనకి ఒక రోజంతా ఉంచాం కదా, ఈ ఉంచడం వల్ల మనకి ఇది మంచి కలర్ మారి మంచి స్మెల్ కూడా అయితే వస్తుందండి. మొక్కలకి ఇది చాలా బలం అండి. ఇది మనం ఇందులో వేసిన అరటిపండు, బెల్లం అన్నీ కూడా మొక్కలకి మంచి బలాన్ని అయితే ఇస్తుంది. మీరు వారానికి ఒక రోజు ఇలా ఇవ్వండి, చెట్టు నిండా పువ్వులు చక్కగా అయితే పోస్తాయి. నేను గార్డెన్ వీడియోస్ చేస్తున్నాను కదా, ఈ మొక్కలు అన్నిటికీ కూడా నేను మా పువ్వులు అయితే ఎలా వస్తున్నాయో చూడండి. నేను ఇచ్చే ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ చూసి అయితే ఇచ్చుకుంటూ ఉంటాను. నాకు తెలిసినవన్నీ కూడా మీకు షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇలా ఇచ్చిన తర్వాత ఒక్కొక్క దానికి మనకి నీరు పైకి పోకుండా కొంచెం కొంచెంగా ఇచ్చుకోండి. వర్షాలు పడ్డాయి కాబట్టి కొంచెం పదును ఉంటుంది కాబట్టి ఇలా ఒక్కొక్క మొక్కకి ఒక జగ్గుతో నీళ్లు ఒక 4-5 మొక్కలకు వచ్చేటట్టు ఇవ్వండి. తర్వాత రోజు కూడా మళ్ళీ కొంచెం కొంచెమే మామూలు వాటర్ ఇచ్చుకోండి. ఇచ్చుకోవడం వల్ల మనం వేసేవంతా కూడా పైకి పోకుండా అయితే మొక్కకి బలాన్ని అయితే వస్తాయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.